తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నారా లోకేష్ పుణ్యమా అని రెడ్ బుక్ పేరు ఇప్పుడు నేషనల్ వైడ్ వినిపిస్తోంది. ఇందుకే ఎన్నికల్లో గెలిచారు కదా, ఇప్పుడు ఈ బుక్ ను లోకేష్ తెరవబోతున్నారా? అది రెడ్ డైరీ స్టోరీ. ప్రతిపక్షంలో ఉన్నామని వేధించిన పోలీసులు, అక్రమ కేసులు పెట్టిన పోలీసులు, టీడీపీ నేతలను హింసిస్తున్న నేతలు, వారి అనుచరులు, ఇలా ప్రతి ఒక్కరి పేరును రెడ్ బుక్ లో ఎంటర్ చేశానన్నారు లోకేష్. అధికారంలోకి రాగానే ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదంటూ అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చారు. పుంగనూరు ఘటనలో అయితే చిత్తూరు ఎస్పీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు లోకేష్. రెడ్ బుక్ లో మొదటి పేరు చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డిదే అంటూ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రచారంలోనూ విస్తృతంగా వినిపించిన మాట రెడ్ బుక్. ఆ సమయంలో దీని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. వైసీపీ నాయకులు రెడ్ బుక్ ను లైట్ తీసుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నాయకులతో పాటు వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నాయకుల మాటలు విని నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులంతా రెడ్ బుక్ గురించి ఆలోచిస్తున్నారట. తమ పేరు రెడ్ బుక్ లో ఉందా లేదా అనే చర్చ జరుగుతోందట. కొంతమంది నాయకులు, అధికారులు అయితే తమకు పరిచయం ఉన్న టీడీపీ కీలక నేతలను సంప్రదించి రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయని అడుగుతున్నారట. రీసెంట్ గా మంత్రులకు కేటాయింపులు జరిగాయి. టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న వంగలపూడి అనితకు హోంమంత్రి శాఖను కేటాయించారు. దీంతో పోలీసు యంత్రాంగం మొత్తం ఆమె సారథ్యంలోనే ఉంటుంది. శాంతి భద్రతల పర్యవేక్షణలో హోంశాఖ కీలకం. అదేవిధంగా అవినీతి, అన్యాయం చేసే వారిని ఆట కట్టించడం కూడా ఆ శాఖ బాధ్యతే. ఈ క్రమంలోనే రెడ్ బుక్ ను అనితకు లోకేష్ అందించినట్లుగా సమాచారం. వైసీపీ పాలనలో నిబంధనలకు విరుద్ధంగానూ ఇష్టారీతిలో వ్యవహరించిన అధికారులు ఆట కట్టించేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రెడ్ బుక్ లో లిస్టు ప్రకారం ఒక్కొక్కరి అంతు చూసేలా చర్యలు ఉండబోతాయట. చట్ట ప్రకారం తప్పు చేసిన వారికి శిక్షలు పడేలా చర్యలు తీసుకోబోతున్నారంట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అనిత ఫైర్ బ్రాండ్ గా ఉండేవారు. అధికార పక్షంలో అవాకులు చవాకులు పేలి నేతలపై విమర్శలు గుప్పించటంలో వెనకాడేవారు కాదు. ఎటువంటి భయం కానీ లేకుండా ధైర్యంగా మీడియా ద్వారా సమాధానం చెప్పేవారు. అంతటి డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉన్నందువల్లనే ఆమెకు హోంశాఖ కేటాయించారట. ఇప్పుడు రెడ్ బుక్ లిస్ట్ లో ఉన్న వారికి కూడా అదే విధంగా చుక్కలు చూపించబోతున్నారనే టాక్ అయితే వినిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. రెడ్ బుక్ గురించి చెప్పంటావా? ఈ మధ్యన వైకాపా నాయకులు, కొంతమంది అధికారులు ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళి ఎర్ర బుక్ గురించి మాడుతున్నారు. నేషనల్ మీడియాలో కూడా చర్చకి వచ్చిందండి ఎర్ర బుక్. అమ్మాయి ఎర్ర బుక్ ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? ఏ అధికారులైతే, ఏ వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మా పసుపు సైన్యాన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేర్లన్నీ నేను ఇక్కడ రాసుకున్నాను. ఎందుకంటే ఈ అధికారులు ఏం చేస్తారంటే, ప్రభుత్వం మారిందంటే ఎవరొకరు పట్టుకుని వచ్చి మళ్ళీ పోస్టింగ్ అడుగుతారు. అందుకే ఇది రాసుకున్న పేర్లు, అన్ని పేర్లని. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. తప్పు చేసిన వాళ్ళందరినీ తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి రెడ్ బుక్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.